సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణం శ్రీ లక్ష్మీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నల్గొండ పార్లమెంట్ ఎన్నికల బారాస పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బారాస పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి మన హుజూర్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి అన్ని కార్యక్రమాలు ఉంటాయని చెప్పి వాళ్ళ మంచి నిర్ణయానికి సపోర్ట్ కొట్టండి. ఒకసారి చెప్పి కదండి మళ్ళీ కదా. శాసనసభ్యులు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధితో పాటు మన హుజూర్ నగర్ నియోజకవర్గానికి కూడా వందలాది వేలాది కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం. అట్లనే మన అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారికి స్వాగతం, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ కోసం అమరులైన ఉద్యమకారులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను, పాదాపి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేసీఆర్ గారు 14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణను తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నతమైన ప్లేసులో పెట్టి సీసీ రోడ్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ అన్ని తండాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించింది మన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే అది ప్రజలు మర్చిపోలే. ఈ డెవలప్మెంట్ మొత్తం మన కాలంలోనే జరిగింది కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా మన వైపే ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకనే ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు ఆయన మంత్రిగా ఉండే 10 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా హుజూర్ నగర్లో సూర్యాపేటను ఎట్లా చూసుకుంటూ హుజూర్ నగర్ని ఎట్లా చూసుకుంటారని మీకు మనవి చేస్తున్నాం. ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా, ఎందుకంటే ఆయన 2009లో మీ కాడ శాసనసభ్యుడిగా చేసిపోయింది. అన్ని గ్రామాల పరిస్థితి తెలుసు, ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసు. అందుకని మంత్రిగా కూడా ఏది అడిగితే గతంలో ఆ యొక్క అభివృద్ధిని కేసీఆర్ చెప్పి ఇవన్నీ ఇప్పించింది జగదీశ్వర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉంటాను. అందుకనే ఇక్కడ మనం ఎవ్వరం కూడా బీజేపీ విషయం కూడా మీకు 2 విషయాలు చెప్పాలి. ఏనాడు బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇక్కడ అభివృద్ధి విషయం రూపొందించుకోవడం కొరకు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్న గారు పెద్దలు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ సభ్యులు కొంటిద్దు నరసింహారెడ్డి గారు, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి మీ అందరి ఆశీస్సులు కోరుతున్న కంచర్ల కృష్ణారెడ్డి గారు, వేదిక పైన ప్రభుత్వం ఏం చేస్తుంది, రాజకీయ పార్టీలు ఏం మాట్లాడుతున్నాయి, ప్రజల బాధలు ఎట్లా ఉన్నాయి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ సభ్యులు కొంటిద్దు నరసింహారెడ్డి గారు, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి మీ అందరి ఆశీస్సులు కోరుతున్న కంచర్ల కృష్ణారెడ్డి గారు, వేదిక పైన ప్రభుత్వం ఏం చేస్తుంది, రాజకీయ పార్టీలు ఏం మాట్లాడుతున్నాయి, ప్రజల బాధలు ఎట్లా ఉన్నాయి, ప్రజలు చూడాల్సిన ప్రభుత్వం ఎటువైపు చూస్తుంది, ఏం పని చేస్తుంది, ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వమైనా పార్టీలైనా ఈ దేశంలో ప్రజల కొరికే ఉంటాయి, ప్రజల కొరికే ఉండాలి. అధికారంలో ఉన్నా లేకపోయినా
ప్రతి పార్టీ యొక్క ఆలోచన ప్రజా సంక్షేమమే కేంద్ర బిందువుగా ఉండాలి. ఇది భారతదేశంలో ఉన్న పార్లమెంటరీ వ్యవస్థ చెప్పే విషయం. ఇవాళ రాష్ట్రంలో ప్రధానంగా 3 విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అవి ఒకసారి ఇప్పుడు ఆలోచన చేస్తే, ఇప్పుడున్న విషయాన్ని గుర్తు చేసుకుంటే గతం ఏముండే, మధ్యలో మార్పు ఏమొచ్చింది, మళ్ళీ ఏమొచ్చింది ఇప్పుడు తిరిగి అనే విషయం మనకు గుర్తొస్తుంది. అది యాద్ చేసుకుంటేనే ఇవాళ ఏం చేయాలి అనేది మన కర్తవ్యం ఏంటి అనేది ప్రజలకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ రాష్ట్రంలో ఎండిపోతున్న పొలాలు మనకు కనబడుతున్న దృశ్యం, ఎండిపోతున్న పొలాలు, ఆత్మహత్యల పాలవుతున్న రైతులు, వచ్చినని కరెంటుతోని మళ్ళీ బావుల కాడికి బోర్ బావుల కాడికి పోవలసిన దుస్థితులు, పాము కాటుకో తేలు కాటుకో గురై కరెంటు షాక్ గురై చచ్చిపోతున్న రైతు. ఏం చేస్తారా? కేసీఆర్ లాభం ఇస్తే ఏం చూస్తారు? కేసీఆర్ లాభం చూస్తుండాలా? కేసీఆర్ మామూలుగా చూస్తేనే లాభం మీకు తడుస్తున్నాయి. కేసీఆర్ లాభం ఇస్తావు, సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. ఒక ముఖ్యమంత్రి బయట 100 మీటర్ల లోతు ఎవరిని బొంద పెట్టాలి? మాట ఇచ్చి మాట తప్పిన దొంగల్ని పెట్టాలి బొంద. చేతగాని దండలు, చేయలేని పనులు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిన మిమ్మల్ని కదా పెట్టాల్సింది, మీ పార్టీని కదా బొంద పెట్టాల్సింది. 100 మీటర్ల లోతు కేసీఆర్ పెడతారు, బీఆర్ఎస్ పెడతారా? దేనికి? రైతులకు నీళ్ళు ఇవ్వమంటే బొంద పెడతారా? నేను 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిన కదా ఇదేమి, గా కరెంటు చక్కగా ఈరాట ఇయ్యలేని మీరు రండరు. కేసీఆర్ ఇచ్చిన కరెంటు ఇయ్యలేని మీరు రండరు. ఇంటింటికి 4 ఏళ్ళు మనుషులు తప్పించిన కేసీఆర్ను మళ్ళా నెల కాకముందే ప్రజలు గుర్తు చేసుకునేట్టు చేసి మంచిలు ఇవ్వలేక చేదగాక ఎదురు నిలబడ్డ మీరు రండరు. మీరు సిగ్గుపడాలి, మీరు క్షమాపణలు చెప్పాలి. మీరు ముక్కు నేలకు రాయాలి మీకు ఓట్లు వేసిన ప్రజల ముందర. మళ్ళీ ఓట్లు అడగాలని దేనికి అడుగుతారు? దేనికి వేస్తారు ఓట్లు? ఈయన మాట్లాడతాడు మొనగాడు, దక్షిణ తెలంగాణలోనే మాకు మెజారిటీ ఇస్తారు. దేనికి ఇస్తారు? ఈ 2 పనులు వేసినందుక 3 నెలలుగా లేనే లేదు, కొట్టకపోయింది. అక్కడ ఏమీ లేదు, 1,00,000 రూపాయలు 1,00,000 కోట్లు మట్ల పోసినారు అని మాట్లాడిన మీరు కేసీఆర్ కరీంనగర్కి ఇట్లా చూస్తేనే లాగులు తడుపుకొని ప్రారంభం చేసిండ్రు. ఎట్లా ప్రారంభమైన ఇవాళ మోటార్లు, కాళేశ్వరం మోటార్లు ఇవాళ ప్రారంభం